వర్క్ చేస్తుండే అక్కడ చాలా మందికి ప్రైవేట్ ఎంప్లాయీస్ కి చాలా అర్థమవుతుంది. జస్ట్ పేరుకు మాత్రమే లెక్చరర్ అండి. అక్కడ పని చేస్తే అర్థమవుతుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో. పేరు బాగుంటుంది, మేడం మేడం అని అందరు అంటుంటారు, కానీ మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ ఈ బిజినెస్ వచ్చిన తర్వాత మేమైతే స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నామండి. అప్లైన్ ఏ చెప్తే చేసామండి. ఫస్ట్ టైం మేము చేసింది ఓకే. మేము ఇన్నోసెన్సీ అంటే ఇక్కడ చేయాల్సింది ఒకటేనండి, మన నాలెడ్జ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, డీ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఫ్రిడ్జ్లో కాదు డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ అప్లైన్ ఏదైతే చెప్తున్నారో మన అప్లైన్ మన కోసమే చెప్తున్నారండి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇలా మనకి ఇలా చెప్తున్నారని, కానీ అది మన గురించి. ఏది చెప్పినా మన గురించే. అప్లైన్ చెప్పింది చెప్పినట్టుగా వినండి. సిస్టమ్ అండి, ఇక్కడ మనకి విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకి ప్రపంచంలో లేదండి ఇంత మంచి అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ప్రకారం మనం వర్క్ చేస్తే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మా డ్రీమ్స్ కూడా ఇక్కడ చాలా ఫుల్ఫిల్ అయ్యాయండి. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలంటే కూడా ఆలోచించే స్టేజ్ నుండి ఇప్పుడు మేము దాదాపుగా 10 లక్షల కార్లో నేను వచ్చానండి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా కూడా సిస్టమ్ ప్రకారమే జరిగింది. సిస్టమ్ని నమ్మండి, 100% అవుతుంది. ఇంకొకటి చెప్తున్నానండి, మనల్ని మనం నమ్ముకున్నప్పుడు ఇక్కడ మనం అద్భుతాలు చేయొచ్చు. నమ్మకం అండి, ఇక్కడ నమ్మకంతో చేయండి. ఏ రోజు కూడా నమ్మకం కోల్పోకండి. ఏవైనా జరగవచ్చు, ఛాలెంజెస్ వస్తాయి ఖచ్చితంగా. అక్కడిది ఇక్కడ కావచ్చు, ఇక్కడిది అక్కడ కావచ్చు, కానీ సిస్టమ్ని నమ్ముకొని పోతే 100% అండి మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం హీరోయిన్లో కావచ్చు. అవునా కదా? కాబట్టి లీడర్స్ ఒకటే చెప్తున్నా, నమ్మకం పెట్టండి, 100% అవుతుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు నెక్స్ట్.